ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप। प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दन पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము ధ్యానయోగము 9వ శ్లోకం. సుహృన్మిత్రార్యుధాసీన మధ్యస్థద్వేష్యబంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. పరమాత్మ ఇలా తెలియజేస్తున్నాడు. శ్రేయోభిలాషులను, మిత్రులను, శత్రువులను, సాధువులను మరియు పాపులను యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు. మిత్రుల, సహచరుల, శత్రువుల పట్ల సమబుద్ధితో ఉంటూ శత్రువుల, బంధువుల పట్ల తటస్థంగా మరియు పుణ్యాత్ములు, పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా ఉన్న యోగి మానవులలో సర్వశ్రేష్ఠుడిగా పరిగణింపబడతాడు. మిత్రుల పట్ల, శత్రువుల పట్ల వేరే వేరే విధంగా స్పందించడం మానవ సహజ స్వభావం. కానీ ఒక ఉన్నత స్థాయి యోగి యొక్క స్వభావం వేరుగా ఉంటుంది. భగవంతుని విజ్ఞానము కలిగున్న ఉన్నతమైన యోగి ఈ సమస్త సృష్టిని భగవంతుని కన్నా అభేదంగా చూస్తాడు. ఈ విధంగా వారు అన్ని ప్రాణులను సమదృష్టితో చూడగలుగుతారు. ఈ సమత్వ దృష్టి కూడా చాలా స్థాయిల్లో ఉంటుంది. ఒక స్థాయి దృష్టి ఇలా ఉంది: అన్ని ప్రాణులు దివ్య ఆత్మలు కాబట్టి భగవంతుని అంశాలే, అందుకే వారందరూ సమానమే. ఈ ప్రకారంగా చాణక్యుడే అంటాడు, ఆత్మవత్ సర్వభూతేషు యపశ్యతి సపండిత. నిజమైన పండితుడు అందరినీ జీవాత్మలుగా చూస్తాడు కాబట్టి తనలాంటి వారిగానే చూస్తాడు. అంతకన్నా ఉన్నతమైన దృష్టి భగవంతుడు అందరిలో ఉన్నాడు కాబట్టి అందరూ గౌరవింపతగిన వారే అనుకోవడం. అత్యున్నత స్థాయిలో యోగి ఈ విధమైన దృష్టిని పెంపొందించుకుంటాడు. ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపాలే, జగత్తంతా యథార్థంగా భగవంతుని స్వరూపమే అని వైదిక వాంగ్మయం పదే పదే పేర్కొంటుంది. ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించత్ జగత్యాం జగత్. ఈశోపనిషత్తు చెప్పినట్టు చరాచర భూతములతో కూడి ఉన్న ఈ సమస్త విశ్వము ఆ భగవంతుని ప్రాదుర్భావమే, అంటే మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. దానంతటా ఆ భగవంతుడే నిండి ఉంటాడు. పురుష ఏవేదం సర్వం, పురుష సూక్తం ఋగ్వేదం చెప్పినట్టు భగవంతుడు ఈ ప్రపంచంలో ప్రతి చోట నిండి ఉన్నాడు. ప్రతిదీ ఆయన శక్తి స్వరూపమే కాబట్టి అత్యున్నత యోగి ప్రతి వారిని భగవత్ సాక్షాత్కారంగా చూస్తాడు. ఈ విధమైన జ్ఞాన దృష్టి కలిగి ఉండి హనుమంతుడు అంటాడు,
సియారామమయ సబ్ జగ్ జాని రామచరిత్ మానస్ చెప్పినట్టు నేను ప్రతివారిలో సీతారాముల ముఖాన్నే చూస్తాను అంటాడు హనుమంతుడు. 6వ అధ్యాయం 31వ శ్లోక వ్యాఖ్యానంలో ఈ వర్గాలు మరింత విశదంగా వివరించబడ్డాయి. ఈ 3 వర్గాలను సూచిస్తూ అందరూ వ్యక్తుల పట్ల సమస్త దృష్టి కలిగిన యోగి ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పబడిన యోగి కన్నా ఉన్నతమైన వాడు అని అంటున్నాడు శ్రీకృష్ణుడు. యోగ స్థితిని గురించి వివరించిన శ్రీకృష్ణుడు తదుపరి శ్లోకం నుండి మొదలుడి ఈ స్థాయిని చేరుకోగలిగే అభ్యాస విధానాన్ని వివరిస్తాడు పరమాత్మ. The yogis look upon all well-wishers, friends, foes, the pious and the sinners with an impartial intellect. The yogi, who is equal intellect towards friend, companion and foe, neutral among enemies and relatives, and unbiased between the righteous and sinful, is considered to be distinguished among humans. It is the nature of the human mind to respond differently to friends and foes. But an elevated yogi's nature is different. Endowed with the realized knowledge of God, the elevated yogis see the whole creation in its unity with God. Thus, they are able to see all living beings with equality of vision, the parity of vision. This parity of vision is also of various levels. All living beings are divine souls and hence parts of God. Thus, they are viewed as equal. Atmavat sarva bhuteshu yapashyati sapashyati. A true Pandit is one who sees everyone as the soul and hence similar to oneself. Higher is the vision. God is seated in everyone and hence all are equally respect-worthy. At the highest level, the yogi develops the vision. Everyone is the form of God. The Vedic scriptures repeatedly state that the whole world is a veritable form of God. Ishavasyam idam sarvam yat kinchit jagatsyam jagat. Isha Upanishad says the entire universe with all its living and non-living beings is the manifestation of the Supreme Being who dwells within it. Purusha evedam sarvam. Purusha Shuktam says, God is everywhere in this world and everything is His energy. Hence, the highest yogi sees everyone as the manifestation of God endowed with this level of vision. Hanuman says, Siya Ramamaya Sab Jag Jani. Ramcharit Manas says, I see the face of Sita, Ram, everyone. These categories have been further detailed in the commentary to verse 6.31. Referring to all 3 of the above categories, Sri Krishna says that the yogi who can maintain an equal vision towards all persons is even more elevated than the yogi mentioned in the previous verse. Having described the state of yoga, starting with the next verse, Sri Krishna describes the practice by which we can achieve that state.